హాయ్ ఫ్రెండ్స్, సమాజంలో కుల వృత్తులు చేసే వాళ్ళల్లో ఇంకా కులాన్నే పట్టుకొని వేలాడుతూ ఉన్నారంటే అది ఒక రజక కులం. మరి ఆ రజక కులం వలని చిన్నోడు కాదు పెద్దోడు కాదు ఎవడైనా సరే అరే సాకులోడా, అరే తిప్పడు, అది ఇదని 4 రకరకాల మాటలతోటి హింసించి కించపరుస్తుంటారు. ఏమయ్యా, రజకులకి నేను ఒకటే చెప్తున్నా, మీరు మానవత్వము మర్యాద మరి లేదా? మీరు అంతగాని చేతగాని దద్దమ్మలయ్యారా? ఎందుకంటే మీలో చదువుకున్న వాళ్ళు లేరు, రాజకీయ నాయకులు లేరు. మిమ్మల్ని ఎవరు తన్నినా, ఎవరు కొట్టినా, మీ ఆడవాళ్ళలో ఎవరు నన్ను రేపు చేసినా మీకు సపోర్ట్ ఎవరు రారు. ఎందుకంటే మీరు ఆ కులవృత్తినే పట్టుకొని ఏలాడుతూ ఉన్నారు. ఇంకా సిగ్గు తెచ్చుకోండి. మీరు పెద్దవాళ్ళు ఎట్టు నాశనమైపోయారు. పిల్లలన్నా బాగా చదివించి డాక్టర్ని, ఇంజనీర్ని, మంచి ఉద్యోగస్తుల్ని చేయటం నేర్చుకోండి. అప్పుడు దాకా సమాజంలో మీకు విలువ ఉండదు. కాబట్టి ఇక నుంచైనా మీ రజక వృత్తిదారులు మాకు దోబిఘాట్లు ఇవ్వండి, చెరువులు ఇవ్వండి, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు క్యాన్సర్ తోటి లేకపోతే రక్త మరకలతోటి అయిన బట్టలు మాకు ఇవ్వండి అని ప్రాధాయపడమాకండి. మీకు దమ్ము లేదా? మాలలు కానీ మాదుగులు కానీ కింద స్థాయి వాళ్ళు కూడా చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు తెచ్చుకుంటున్నారు. మీకేమైందిరా ఎతవల్లారా? ఇంకా ఆ వృత్తిని ఇంకా పట్టుకొని పాకులాడకపోతే దమ్ము ధైర్యం తెచ్చుకొని మేము చదవగలము, మేము జాబులు సంపాదించగలము అని పట్టుదల దేశం ఉండాలిరా. ఆ పట్టులు ఉతకపోతే చస్తారా? మీ అమ్మ దద్దమల్లారా. ఇక నుంచన్నా మీరు సిగ్గు తెచ్చుకొని మంచిగా మీరు మారండి. మీరు రాజకీయంగా ఏనాడైతే మీరు వృద్ధి చెందుతారో అప్పుడే మీకు గౌరవం ఉంటుంది, ఏదైనా సమాజంలో విలువ ఉంటుంది. ఈ వృత్తి చేసినంతకాలం మిమ్మల్ని ఒక కుక్కల్లాగా చూస్తారు, ఛాయ్ అంటారు. కాబట్టి ఇక నుంచన్నా ఆ పట్టలు వదిలేసి పిల్లల్ని మంచి ప్రయోజకులుగా తినమాకండి. తినపోతే సావండి. అంతేలే కానీ ఒకళ్ళ బుడ్డి గడిగిన పట్టలు ఎన్ని నీచాతి నీచమైన ఇంకా ఎవరు ఆ బ్రతుకు బతకట్లేదు. ఇంకా మారండి, దమ్ము ధైర్యం తెచ్చుకోండి. మీరు రాజకీయంగా మరి సామాజికంగా మీరు ఇంకా దృఢంగా తయారైతే మిమ్మల్ని చూసి కూడా భయపడతారు. మీకు సపోర్ట్ ఎవరు రారు. ఎందుకంటే మీలో రాజకీయవేత్తలు లేరు, మరి చదువుకున్న వాళ్ళు లేరు. వీళ్ళు మిమ్మల్ని ఒక నీచమైన ఒక కులంగా చూస్తారు. ప్రతి ఒక్కరికి సులువు. కాబట్టి మరి రజక సోదరులు ఈ వీడియో చూసి మంచిగా తయారవుతారని నేను అనుకుంటున్నా. వాళ్ళ రజక కుల యువకులకి నేను మరీ చెప్తున్నా, ఎవడైనా మీ పెద్దవాళ్ళు ఆ వృత్తి చేస్తుంటే మాత్రం తన్ని మానిపించండి. సమాజంలో నీచంగా ఉంటున్నారు. మేము వింటున్నాం, రజక వృత్తిదారులని విలువ లేదు. కాబట్టి వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.